Dr. Vijay Bhaskar, Chairman, Ethics Committee, Clinical Research and Trials. యాజ్ యూజువల్గా ఈ హెల్త్ ఎమర్జెన్సీస్ మెడికల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడే ప్రజలు దీని గురించి చర్చించుకుంటారు. క్రమేణా హెల్త్ ఈజ్ వెల్త్. మనం ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం, మన దేశం ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా మనం ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా దెబ్బతినకుండా హాయిగా జీవనం సాగించగలుగుతాం. సో అన్నిటికీ ముఖ్య కారణం మెంటల్ బ్యాలెన్స్. మానసికంగా సమతుల్యంగా ఉండాలి, శారీరకంగా అంటే ఫిజికల్ బ్యాలెన్స్లో ఉండాలి. అప్పుడే మనం ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్గా హ్యాపీగా ఉండగలుగుతాం. సో ముఖ్యంగా మనం పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాడుకోవాల్సిన ఆహారపు అలవాట్లు ఉండాలి. అందులో ముఖ్యంగా ప్రొద్దున్నే లేచిన తర్వాత యూజువల్గా 15 నుంచి 30 నిమిషాలు దాదాపుగా చల్లటి ఎండ అంటే మార్నింగ్ 7 గంటలకి మీకు చర్మం కాలని సూర్యరశ్మి ఉంటుంది. అప్పుడు తక్కువ గుడ్డలతోటి ఒక 15 నుంచి 30 నిమిషాల వరకు ఎండలో పడుకోండి. తద్వారా మీకు చర్మం ద్వారా 25 హైడ్రాక్సీ కొలోకాల్సిఫెరాల్ అనే ఒక విటమిన్ డి మన బాడీలో డెవలప్ అవుతుంది. అది అన్నింటికీ చాలా ఇంపార్టెంట్. రక్త కణాలు, అలాగే మన బాడీలో ఉండే ప్రతి ఆర్గన్ కణాలు, దాంతోపాటు మన బోన్స్, రక్తనాళాలు, నరాలు, అన్నింటి కణాల యొక్క స్ట్రెంగ్త్ పెంచడానికి, అన్నిటికి మించి రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూన్ సిస్టమ్ని కూడా బూస్ట్ చేయడానికి విటమిన్ డి ముఖ్యంగా అవసరం. కాబట్టి కనీసం 15 నిమిషాలు మనం ఎండలో తక్కువ గుడ్డలతో పడుకోవాలి. అది మనం అమెరికాలో, వెస్టర్న్ కంట్రీస్లో చూస్తూ ఉంటాం. సముద్రం సైడు చిన్న డ్రాయర్స్ తోటి, అండర్వేర్స్ తోటి కానీ లేకపోతే షార్ట్స్ తోటి చాలామంది పడుకొని ఉంటారు. కానీ మన సైడు చాలా వరకు వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటాం, కానీ అది ఒక వైద్యపరమైన చికిత్స అండి. తద్వారా మనం విటమిన్ డి వస్తుంది. కానీ మన ఇండియన్ కానీ లేకపోతే సౌత్ ఈస్ట్ కంట్రీస్లలో ఎక్కువ శాతం విటమిన్ డి డెఫిషియన్సీ ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా ఎందుకు చూస్తామంటే, మనము ఎక్కువ అంటే ముస్లిమ్స్ లాంటి వాళ్ళు బుర్ఖాలు వేసుకోవడము, మనలాంటి వాళ్ళు ఇళ్లలో ఎక్కువగా గంటలు పనిచేయడం, ఎండకు అంటే ఉష్ణోగ్రత ఎక్కువ ఉండటం వల్ల కంట్రీస్లలో ఎండకు ఎక్స్పోజ్ కారు కాబట్టి తద్వారా ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చి జుట్టు రాలిపోవడం, బోన్స్ పెయిన్ రావడం, దానికి తోడు ఎముకల యొక్క బలహీనత రావడం, ఇమ్యూనిటీ సిస్టమ్ డిరేల్ అవడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది. సో మార్నింగ్ 15 to 20 మినిట్స్ ఎండలో, ఆ తర్వాత కనీసం ఒక 15 నిమిషాలు స్పిరిచువల్ మెడిటేషన్, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కనీసం ఒక 15 నిమిషాలు మీరు ప్రాణాయామం కానీ లేకపోతే మెడిటేషన్ కానీ చేయటం వల్ల మీకు మానసిక ఒత్తిడి కూడా తగ్గి మిమ్మల్ని మీ బాడీ సిస్టమ్ను సమతుల్యంగా ఉంచుతుంది. ఆ తర్వాత మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, ఈవినింగ్ డిన్నర్ కానీ మీకు కావలసిన బ్యాలెన్స్డ్ డైట్, అందులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్, మినరల్స్, లిక్విడ్ ఇవన్నీ సమతుల్యంగా తీసుకుంటే మీ బాడీలో లవణాలు కానీ, మీ బాడీలో సెల్స్ స్ట్రెంగ్త్ కానీ బ్యాలెన్స్గా మెయింటైన్ అవుతుంది. యూజువల్గా మన హైటు 5.5 అనుకోండి యావరేజ్, ఉండాల్సిన వెయిట్ 56 నుంచి 58 కిలోలు. సో అంతకు మించి అంటే దాన్ని ఒబేసిటీ కింద ఆలోచించడం జరుగుతుంది. సో మన యూజువల్గా తీసుకునే ఆహారంలో ఎక్కువగా కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఎందుకంటే అందులో రైస్ క్వాంటిటీ కానీ లేకపోతే ఒక రోటీ, వీట్ కానీ ఇట్లాంటి సంబంధించిన బయో ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడటం వలన మనకు కార్బోహైడ్రేట్ డిపాజిషన్ తోటి ఫ్యాట్ డిపాజిషన్స్ పెరుగుతాయి. తద్వారా మన ఒబేసిటీ పెరుగుతుంది. ఒబేసిటీ పెరగటం వల్ల కూడా చాలా వరకు మనకు బీపీ, షుగర్లు కంట్రోల్ లేకపోవడం, ఇతరత్ర లివర్ డిజీజెస్ రావడం, దానికి తోడు చాలా బోన్స్ మీద ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా మనం ఇప్పుడున్న కోవిడ్ సమయాలలో ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవ్వాలన్నా, ఇమ్యూన్ సిస్టమ్ సఫిషియంట్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయాలంటే బ్యాలెన్స్డ్ డైట్తో పాటు డ్రై ఫ్రూట్స్, గ్రీన్ వెజిటేబుల్స్, మిల్క్ ప్రొడక్ట్స్, కాల్షియం ప్రొడక్ట్స్, మినరల్స్, విటమిన్ సి ఇట్లాంటివి, జింక్, మెగ్నీషియం లాంటివి మీరు సఫిషియెంట్గా ఫ్రూట్స్లలో ఉంటాయి. అవి సఫిషియెంట్గా తీసుకుంటే మీకు తద్వారా ఈ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అయ్యి సమృద్ధిగా ఈ కోవిడ్ సమయాలలో మనకు ఎక్కువగా ప్రొటెక్షన్ ఉంటుంది. మన బాడీలోకి ఎంటర్ అయ్యే వైరస్
దానంతట అదే మన బాడీలో ఒక యాంటీబాడీస్ని కౌంట్రాక్ట్ చేయడానికి ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ వైరస్ మన బాడీలో ఉండే గ్లూకోజ్ను వాడుకొని రెప్లికేట్ అవుతుంది. రెప్లికేట్ అయ్యే ఆ వైరస్ని కంట్రోల్ చేయాలన్నా, ఆ వైరస్ని నాశనం చేయాలన్నా మన బాడీలోని యాంటీబాడీస్ సఫిషియెంట్గా విటమిన్ సి, జింక్, విటమిన్ డి, బి కాంప్లెక్స్ లాంటి సమృద్ధిగా మినరల్స్తో కూడిన న్యూట్రిషన్ సమృద్ధిగా ఉన్నప్పుడే ఆ వైరస్ యొక్క గ్లూకోజ్ని కంట్రోల్ చేసి ఆ వైరస్ యొక్క యాంటీజెన్ ప్రాపర్టీస్ నాశనం చేస్తుంది. కాబట్టి ఇలా మనం రెగ్యులర్గా మానసికంగా, శారీరకంగా సరిగ్గా సమతుల్యంగా ఉంటే, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే మనం ఆర్థికంగా కూడా బలంగా ఉంటాం.